లోపలికి తీసుకొద్దాము. మన అందరి చిత్తాన్ని మనలో ఉన్న ఏకైక సత్యం, మనలోను మన చుట్టూ ఉన్న ఏకైక సత్యం అయిన శివతత్వంలోనికి మన చిత్తాన్ని తీసుకుని వెళ్దాము. కుడి చేతిని మన హృదయం పైకి తీసుకుని వచ్చి మనలో ఉన్న ఆత్మతత్వం యొక్క అనుభూతిని పొందుదాం. కుడి చేయి ఎడమ హృదయం పైన, పరిపూర్ణమైన ఈ ఆత్మ తత్వంతో ఏకమై మనలో ప్రవహిస్తున్న సదాశివుని శక్తి అయిన కుండలిని శక్తిని గమనిద్దాము. మన ట్రయాంగులర్ బోన్లో ఉన్న మన కుండలిని శక్తిని పై మన చిత్తం తీసుకువెళ్తూ మన మనస్సుని, పంచేంద్రియాలని తల్లికి సమర్పించుకుంటూ మన శుద్ధ ఇచ్చిన తల్లికి సమర్పించుకుందాం. యోగ స్థితి, ఆత్మస్థితి, ఏకాకారితం, కైవల్యం మనకు ప్రసాదించమని మన అహంకారాన్ని, ప్రతి అహంకారాన్ని, అన్ని ఆలోచనలను తల్లి పాదపద్మాలకు సమర్పించుకుంటూ మనం శరణాగతి తీసుకొని కుండలిని ఉద్దానపరుచుకుని బంధం వేసుకుందాం సామూహికంగా. ఒకసారి మన యోగ స్థితిని గమనిద్దాము. మన ధ్యాన స్థితిని బంధం వేసుకున్న తర్వాత కుడి అరచేతిని తల పై భాగానికి తీసుకొచ్చి మన సహస్రారంలో ఉన్న తల్లి పాదపద్మాల స్పర్శ యొక్క అనుభూతిని పొందుదాము. నెమ్మదిగా మన కుడి అరచేతిని సహస్రారం పైకి తీసుకొస్తూ
జాగృతి అయిన మన కుండలిని శక్తి యొక్క చైతన్యాన్ని అనుభూతి చెందుతూ మన సామూహికతలో ఉన్న అందరి కుండలిని శక్తి యొక్క జాగృతిని, చైతన్యాన్ని మన 2 చేతుల్లో మనకి అనుభవపూర్వకంగా తెలియచేయమని తల్లిని కోరుకుంటూ చెయ్యి పైకి తీసుకెళ్దాము. కుడి చేయి ఒళ్ళోకి తీసుకొచ్చి ఎడమ చేతితో కూడా మన స్థితిని ఒకసారి గమనించుకుందాము. నెమ్మదిగా పైకి తీసుకెళ్తూ మన కుండలిని శక్తిని, చిత్తాన్ని, ఆత్మను సామూహికతో ఏకం చేసుకుందాము. పూర్తిగా నేను అనేది, నాది అనేది ఇక నుంచి మన చిత్తంలో రాకుండా సామూహికతో ఏకమై ధ్యానం చేద్దాము. రెండు చేతులు ఒళ్ళోకి తీసుకొచ్చి చిత్తాన్ని మన కుండలిని శక్తి త్రికోణాకారంలో ఉన్న మన కుండలిని శక్తిపై మన చిత్తాన్ని ఉంచి తల్లి జాగృతి అవ్వాలంటే మనము పూర్తి సమర్పణ, క్షమతత్వాన్ని అడగాలి. అమ్మ, దయచేసి మమ్మల్ని క్షమించి మాకు యోగ స్థితిని ప్రసాదించండి. ఈరోజు మన ధ్యానము మన కుండలిని శక్తి ఉన్న త్రికోణ ఆకారం ఎముకపై మనం ధ్యానం చేద్దాము. ఆ త్రికోణాకారంలో ఒక్కొక్క కోణంలోనూ ఒక్కొక్క శక్తి జాగృతి అయి ఉంటుంది. మనము ఆ తల్లి యొక్క శక్తి అనుభూతిని, రక్షణ కవచాన్ని ఈరోజు ధ్యానంలో మనకు ప్రసాదించమని తల్లిని కోరుకుందాము. ఎడం వైపు ఉన్న త్రికోణాకారము అక్కడ ఉండే శక్తి శివాని శక్తి. పరమ పూజ్య శ్రీ మాతాజీ సాక్షాత్ శ్రీ శివాని రూపంలో మా ఎడమ త్రికోణాకారంలో ఉన్న త్రికోణాకారం యొక్క ఎడమ భాగంలో ఉన్న మీకు మా సంపూర్ణ శరణాగతి తల్లి శ్రీ శివాని శక్తి అయి మాలో ఉన్న అన్ని సబ్కాన్షియస్, కలెక్టివ్ సబ్కాన్షియస్ ఎంటిటీస్ అన్నిటినీ దయచేసి మా నుంచి తొలగించండి తల్లి. ఒక్కసారి మనము తల్లికి మనస్ఫూర్తిగా ఈ ఎడమ కార్నర్లో ఉన్న మన ట్రయాంగులర్ బోన్ మీద చిత్తం పెట్టి అక్కడ తల్లి సాక్షాత్ శ్రీ శివాని శక్తి అయి అన్ని గత జన్మ యొక్క అన్ని కర్మలను నశింపచేసే తల్లి, ఆ రూపంలో ఉన్న తల్లిని మనం ప్రార్థిస్తూ ఒక్కసారి మనము ఈ ఎఫర్మేషన్ చెప్దాము. ఎవరికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఆత్మతత్వమై చెప్పాలి.
ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోండి. ఎలా అంటే, అమ్మా దయచేసి నాలో ఉన్న అన్ని సబ్‌కాన్షియస్, కలెక్టివ్ సబ్‌కాన్షియస్ ఎంటిటీస్ అన్నిటిని నా నుంచి తొలగించండి తల్లి. నేను ఆదిశక్తి బిడ్డ అయిన, ద్విజన్మ పొందిన ఆదిశక్తి బిడ్డ అయిన మీ పేరు చెప్పుకోండి. నాలో ఉన్న కలెక్టివ్ సబ్‌కాన్షియస్ ఎంటిటీస్ అన్నిటిని ఆదేశిస్తున్నాను. తత్క్షణం నన్ను విడిచి పరమపూజ్య శ్రీమాతాజీ ఆదిశక్తి పాదపద్మములలో కలిసిపోండి. ఈ క్షణమే నన్ను విడిచి ఆదిశక్తి పాదపద్మములలో కలిసిపోండి. మీకు నా చిత్తంలోనూ, నా శరీరంలోనూ, నా నివాస స్థానంలోనూ మీకు స్థానం లేదు. ఆదిశక్తి బిడ్డయై మిమ్మల్ని ఆదేశిస్తున్నాను తత్క్షణం. నా చిత్తం, నా శరీరం, నా నివాస స్థానం, నా కుటుంబ సభ్యుల నుంచి వదిలి ఆదిశక్తి పాదాలలో మీ మోక్షానికై ఏకం కండి. ఇక్కడే మనము మన పూర్వీకుల ముక్తి కోసం కూడా మన కుటుంబంలో ఎవరైతే ఇక లేరో వాళ్ళ ముక్తి కోసం కూడా ఇక్కడే ప్రార్థిద్దాము. ఏ విధంగా అంటే మనస్ఫూర్తిగా చెప్పాలి. నేను ఆదిశక్తి బిడ్డ అయిన మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. దయచేసి నా చిత్తం నుండి, నా శరీరం నుండి మీరు నన్ను వదిలి ఆదిశక్తి పాదపద్మాలలో తత్క్షణం, ఈ క్షణమే కలిసిపోండి. అదే మీకు ముక్తికి మార్గం. మీకు ఒక దివ్య అవకాశం. జాగృతి అయిన నా చిత్తం ద్వారా ఆదిశక్తి పాదపద్మాలతో కలిసిపోవడానికి తత్క్షణం నన్ను, నా చిత్తాన్ని విడలి నా నివాస స్థానాన్ని, నా కుటుంబాలను మా చిత్తంలోంచి తత్క్షణం ఆదిశక్తి పాదపద్మాలలో కలిసిపోండి. ఇదే మీకు ముక్తికి మార్గం. పరాశక్తి, ఆదిశక్తి అయిన సంపూర్ణ రక్షణలో నేను, నా కుటుంబం సురక్షితంగా ఉన్నాం. శ్రీ శివాని శక్తి మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివాని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తము మన ఈ ఎడమ త్రికోణం నుంచి తల్లి పాదపద్మాలకు కలుస్తూ ఏకంగా ఒక ధారణలాగా ఉండండి. ఆ ధారణలో ఈ అన్ని శక్తులు మన నుంచి తల్లి పాదపద్మంలో కలిసిపోవాలి. అమ్మా, మా అందరినీ క్షమించండి తల్లి. మీ పాదపద్మంలోకి వస్తూ ఉన్న ఈ శక్తులను మీ ప్రేమ శక్తిలో కలిపివేసుకోండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా మన చిత్తాన్ని కుడి త్రికోణాలు కుడివైపు ఉన్న కోణంలో
వెన్నెముక కుడివైపు ఉన్న కోణం వైపుకి చిత్తం తీసుకొద్దాము. ఇక్కడ హిరణ్యగర్భిణీ శక్తి మన త్రికోణాకారంలో ఈ సాక్రం బోన్ని రక్షిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ప్రార్థించాలి. ఆత్మతత్వమై తల్లి ఇచ్చిన అన్ని శక్తులను యొక్క పూర్తి అవగాహనతో ఇక్కడ సుప్రా కాన్షియస్, కలెక్టివ్ సుప్రా కాన్షియస్ కుడివైపు మనల్ని అటాక్ చేస్తున్న దుష్ట శక్తులు నుంచి మనకి పూర్తి రక్షణ తల్లి నుండి కోరుకున్నాము. శ్రీ హిరణ్య గర్భిణీ శక్తి అయిన తల్లికి నమస్కరిస్తూ, అమ్మ ఈ సుప్రా కాన్షియస్, కలెక్టివ్ సుప్రా కాన్షియస్ శక్తుల నుండి మాకు విముక్తిని ప్రసాదించండి తల్లి. తల్లి ఆశీర్వచనంతో ఆత్మతత్వమై ఈ అఫర్మేషన్ చెప్పుకుందాం అందరము. ఈ నిమిషం, ఈ రోజుతో ఈ శక్తుల నుంచి మనకి పూర్తి విముక్తి కావాలి అనే దృఢమైన ఇచ్ఛతో చెప్తాము. ఆదిశక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి కృపతో ద్విజన్మ పొందిన నేను నాలో ఉన్న అన్ని సుప్రా కాన్షియస్, కలెక్టివ్ సుప్రా కాన్షియస్ శక్తులను ఆదేశిస్తున్నాను. తత్క్షణం నన్ను, నా చిత్తాన్ని, నా శరీరాన్ని, నా నివాస స్థానాన్ని, నా కుటుంబ సభ్యులను వదిలి ఆదిశక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి పవిత్ర పాదపద్మములలో ఏకం కండి. నేను పరిపూర్ణమైన ఆత్మను కనుక మీకు నా చిత్తంలో, నా శరీరంలో, నా నివాస స్థానంలో మీకు స్థానం లేదు. తత్క్షణ్ నన్ను వదిలి ఆదిశక్తి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి పవిత్ర పాదపద్మంలో మీ మోక్షానికై ఏకం కండి. తత్క్షణం నన్ను వదలండి. మన ఈ కుడివైపు ఉన్న త్రికోణాకారం తల్లి పాదపద్మములకు మన చిత్తం వ్యాపిస్తూ ఒక ధారణలాగా తత్క్షణ్ నన్ను వదిలి ఆదిశక్తి యొక్క పాదపద్మంలో మీ మోక్షానికై కలిసిపోండి. అదే మీ గమ్యస్థానం. శ్రీ హిరణ్య గర్భిణి మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హిరణ్య గర్భిణి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక్కసారి మన చైతన్యాన్ని గమనిద్దాం. రెండు చేతుల్లోనూ లైట్నెస్, రిలీఫ్. చిత్తం ఇప్పుడు 3వ కోణము కిందకి వెళ్తుంది. ఆ 3వ కోణము మూలాధార చక్రము మధ్య భాగానికి ఒకటే అవుతుంది. కంప్లీట్లీ కనెక్టెడ్.
థర్డ్, మూడవ భాగము మన మూలాధార మధ్య భాగము. అక్కడి నుంచి 4 దళాలు వికసిస్తాయి. అక్కడున్న ఆ త్రికోణములో ఉండే శక్తి శ్రీ మహాలక్ష్మి శక్తి. ఇక్కడ తల్లిని ప్రార్థిద్దాము. మన ఆధ్యాత్మిక ఉన్నతికి అడ్డంకు అయి ఉన్న మహారాక్షస శక్తులు, అన్ని మహారాక్షస శక్తుల నుండి మనకి పూర్తి విముక్తిని ప్రసాదించమని తల్లి పాదపద్మములకు నమస్కరిస్తూ తల్లి ఆశీర్వచనములతో ఈ అఫర్మేషన్ చెప్తాము. ఆత్మస్థితిలో పరమపూజ్య శ్రీ మాతాజీ ఆదిశక్తి కృపతో ద్విజన్మము పొందిన నేను, ఆత్మస్వరూపమైన నేను. మీ పేరు చెప్పుకోండి. అని శ్రీ లక్ష్మి అడబాల. నాలో ఉన్న మహారాక్షస శక్తులను, అన్ని రాక్షస శక్తులను ఆదేశిస్తున్నాను. తత్క్షణం నా వెన్నుముక నుండి, నా చిత్తం నుండి, నా శరీరం నుండి వదిలి పరమ పూజ్య శ్రీ మాతాజీ ఆదిశక్తి పవిత్ర పాదపద్మంలో కలిసిపోండి. నా చిత్తంలోను, నా శరీరంలోను, నా నివాస స్థానంలోను, నా కుటుంబ సభ్యుల చిత్తంలోను మీకు స్థానం లేదు. ఆత్మతత్వమై మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. తత్క్షణం నన్ను వదిలి మీ మోక్ష మార్గానికి ఆదిశక్తి పవిత్ర పాదపద్మములలో కలిసిపోండి. తత్క్షణం. శ్రీ మహాలక్ష్మి మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అమ్మా, మా నుండి విడిలిన ఈ శక్తులను అనంతమైన ప్రేమతో మీ పాదపద్మాలలో కలిపివేసుకున్నందుకు మీకు సహస్ర కోటి ధన్యవాదములు తల్లి. శ్రీ శివాని హిరణ్య గర్భిణి శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎల్లవేళలా మా శుద్ధ ఇచ్చను పవిత్రంగా, దృఢంగా, సంపూర్ణంగా ఉంచండి తల్లి. ఆ త్రికోణాకారం కింద ఉన్న త్రికోణాకారం నుండి వచ్చిన 4 మూలాధార దళములపై చిత్తం ఉంచుతాము. మొదటి దళము అమ్మ. మా మొదటి దళము పూర్తిగా వికసించడానికి, మేనిఫెస్ట్ చేయడానికి వచ్చే అన్ని ఆటంకాలను మీ పవిత్ర పాదపద్మాలకు సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి వాటన్నిటిని మీలోకి తీసుకొని నరకానికి వెళ్ళే ఈ
గేట్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసేయండి తల్లి పూర్తిగా. మా మొదటి దళానికి కంప్లీట్ బ్యాలెన్స్, హార్మనీ, ఇన్నసెన్స్ ప్రసాదించండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వికటగణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మొదటి దళం యొక్క చైతన్యం ద్వారా చిత్తాన్ని భూమాత మధ్య భాగంలోకి తీసుకుని వెళ్ళి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్నిం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. అమ్మా భూమాత, మా ఆధ్యాత్మిక ఉన్నతికి మీ సహాయ సహకారాలను ఎల్లవేళలా మీ కృపను, సహనాన్ని మాపై ఉంచండి తల్లి. మీ పవిత్రమైన ఈ భూమిపై ఆదిశక్తి యొక్క బిడ్డలుగా నడిచే భాగ్యాన్ని, మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని రెండవ దళం పైన ఇక్కడ ఎఫర్మేషన్ అన్ని భూత ప్రేత పిశాచ శక్తులు, డెడ్ స్పిరిట్స్, అసంతృప్తి చెందిన ఆత్మలు యొక్క ప్రభావం కానీ ఏదైనా మన ఎడమ మూలాధార చక్రాన్ని ట్రబుల్ చేస్తుంటే అవన్నీ తల్లికి ఇక్కడ సమర్పించుకుని ముక్తి, ఈ నిమిషాన ముక్తి కోరుకుందాం. అమ్మా, మా ఎడమ మూలాధార చక్రాన్ని మీ పవిత్ర పాదపద్మములకు, మీ పవిత్రమైన చిత్తమునకు సమర్పిస్తున్నాం తల్లి. ఎడమ మూలాధార చక్రంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అన్ని దుష్ట శక్తులను మీలోకి తీసుకోండి అమ్మా. ఇక్కడ చెప్తాము, ఆదిశక్తి అయిన బిడ్డ అయిన నేను ఆత్మస్వరూపమై నాలో ఉన్న అన్ని భూత ప్రేత పిశాచాలను, డెడ్ స్పిరిట్స్, అసంతృప్తి చెందిన ఆత్మలు ప్రభావము అన్నిటినీ తత్క్షణం ఇప్పుడు ఆదేశిస్తున్నాను. నన్ను వదిలి నా చిత్తాన్ని, నా నివాస స్థానాన్ని, నా గృహంను, నా కుటుంబ సభ్యుల యొక్క చిత్తంను వదిలి ఆదిశక్తి శ్రీ మాతాజీ శ్రీ నమ్మాదేవి యొక్క పవిత్ర పాదపద్మములో కలిసిపోండి. తత్క్షణం నిన్ను ఆత్మనయ ఆదేశిస్తున్నాను. మీకు నా చిత్తంలోను, నా శరీరంలోను, నా నివాస స్థానంలోను మీకు స్థానం లేదు. శ్రీ నిర్మల్ గణేశ మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
చిత్తాన్ని కుడి మూలాధారంలోకి తీసుకొని వద్దాం. ఇక్కడ మనల్ని పట్టి బాధిస్తున్న అసుర శక్తులు, డామినేషన్, యాంగర్, అగ్రెషన్, రాక్షస శక్తులు, యానిమల్ టెండెన్సీస్ మనకు తెలియకుండా మన ప్రమేయం లేకుండా మనల్ని ఆధీనంలోకి తీసుకుని ఈ రైట్ సైడెడ్ ఎంటిటీస్‌నన్నిటిని పూర్తి అవేర్‌నెస్, అవగాహనతో తల్లి పాదపద్మములకు సమర్పించుకున్నాను. అమ్మా! దయచేసి మా కుడి మూలాధార చక్రంలో ఉన్న అన్ని దోషాలను, మూలాధార థర్డ్ పెటల్‌లో ఉన్న అన్ని దోషాలను మీ పవిత్ర పాదపద్మములకు సమర్పిస్తున్నాం తల్లి. దయచేసి వాటిని మీ అనంతమైన కృపతో మీ పాదపద్మములో విలీనం చేసుకొని మాకు ముక్తిని ప్రసాదించండి తల్లి. ఆదిశక్తి బిడ్డ అయిన ఆత్మస్వరూపమైన నేను నాలో ఉన్న అన్ని అసుర శక్తులను, రాక్షస గుణాలను, యానిమల్ టెండెన్సీస్, డెమోనిక్ టెండెన్సీస్, యాంగర్, అగ్రెషన్, డామినేషన్ అన్ని శక్తులను తత్క్షణం ఆదేశిస్తున్నాను. నా కుడి మూలాధార చక్రం నుండి నన్ను విడిచి, నా చిత్తం నుండి, నా శరీరం నుండి, నివాస స్థానం నుండి, నా కుటుంబ సభ్యుల యొక్క చిత్తం నుండి తత్క్షణం వదిలి ఆదిశక్తి యొక్క పవిత్ర పాదపద్మంలో కలిసిపోండి. ఆత్మస్వరూపమైన ఆదేశం ఇదే. మీకు నా చిత్తంలోను, నివాస స్థానంలోను మీకు స్థానం లేదు. ఒక ధారణలాగా తల్లి చిత్తాన్ని తల్లి పాదపద్మములకు శ్రీ కార్తికేయ గణేశ రూపంలో ప్రార్థిద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తం మన 4వ దళం. సూక్ష్మాతి సూక్ష్మంగా అయిపోతుంది మన చిత్తం ఇప్పుడు. 4వ దళం సాక్రమ్ బోన్, గౌరీ కుండలిని శక్తి, సుషుమ్నా నాడి, బ్రహ్మనాడి, బ్రహ్మరంధ్ర, అర్ధబిందు, బిందు, వలయ, ప్రదక్షిణ, ఈ సామూహిక ఆత్మతత్వం యొక్క స్థితిలో ఆదిశక్తి, సదాశివ, ఏకరూపమైన శివశక్తుల బిందుతత్వంలో
ఆత్మపూజ సమర్పిద్దాము. 21 నామములతో. ఓం శివం శివకరం శాంతం శివకరం శివోత్తమం శివమార్గప్రణితారం ప్రణతోస్మి సదాశివం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివాయ నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శంకరాయ నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ స్వయంభూ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ పాశుపతే నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ క్షమాక్షేత్ర నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ప్రియభక్త నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కామదేవా నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సాధు సాధ్యా నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హృత్పుండరీకాసన నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగద్హితైషీ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వ్యాఘ్రకోమలా నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ వత్సలా నమో నమః. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సామూహిక ఆత్మతత్వం యొక్క శక్తితో మనలో ఉన్న నిశ్శబ్ద స్థితిని స్థిరపరుచుకుందాము. సామూహిక శక్తితో మన చిత్తం యొక్క ధారణా శక్తిని స్థిరపరుచుకున్నాము. తల్లి పాద పద్మములతో
రంగుతో కలిగిన చిన్న నీటి బిందువు సముద్రంలో పడినప్పుడు తన రంగుని పూర్తిగా ఎలా కోల్పోతుందో, అలా నేను, నాది అనేది పూర్తిగా కలిసిపోవాలి. నేను ఎవరు? నాది ఏది? అనే ప్రశ్నకి సమాధానం లేకున్న స్థితి. మన చిత్తం సూక్ష్మముగా అయ్యే కొలది దైవశక్తి పనిచేసే రియల్మ్‌లోకి వెళ్తాము. అప్పుడు దైవశక్తితో ఏకమవుతాము. అప్పుడు దైవశక్తి యొక్క పనిముట్లు అయిపోతాం. ఎఫర్ట్‌లెస్‌లీ, అప్రయత్నంగా. అలా అవ్వాలంటే మన చిత్తం మన నుండి బయటకు వెళ్ళాలి. సామూహికత కోసం. తల్లి చెప్పినట్టు మేక మే మై మై అనే స్థితి నుండి తూ హి, తూ హి, తూ హి, తూ హి, అంతా మీరే. అమ్మా ఆ కొంచెం గట్టిగా ఏకాకారిత చెప్పమ్మా. ఆ ఏకాకారితంతో ఏకమవుదాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ, ఈరోజు ఈ సామూహిక ధ్యానానికి మీ పర్మిషన్‌కి, మీ ప్రెజెన్స్‌కి, మీ ప్రేమకు, మీ ఆశీర్వచనములకు, మీ గైడెన్స్‌కి శత సహస్ర కోటి కోటి ధన్యవాదములు తల్లి. మేము తెలిసి కానీ, తెలియక కానీ చేసిన తప్పులను మమ్మల్ని క్షమించండి తల్లి.
అమ్మ ప్రతినిత్యము ఈ ఆత్మ యొక్క ఉనికిని మా చిత్తంలో ప్రసాదించండి తల్లి. మూడు మహామంత్రములు తీసుకుని ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. సామూహికంగా తల్లి పాదపద్మాలు సంపూర్ణ శరణాగతి తీసుకుని బంధం తీసుకుని పరిశీలిస్తూ పరిశీలిస్తూ తర్వాత వాటి మీద ఫోకస్ పెడుతూ చేయించడం ఇదే ఫస్ట్ టైం నేను అనుభూతి చెందాను. అవునండి. ఇది ఎప్పుడు అదే 4 పెటల్స్ మెడిటేషన్ తెలుస్తూనే ఉంది. తరచూ మేము ఇక్కడ చేసుకుంటుంటాం. ఇక ఎవరు శిరీష గారు అన్నట్టు విరాట్లో కూడా చేస్తుంటారు. కానీ ఈ శాక్రం ఓన్ది చాలా కొత్తగా ఉందమ్మా. ఈ దేవతలు కూడా ఈ అధిష్టాన దేవతల పేర్లు కూడా తెలియదు నాకు. నేను ఇదే ఎప్పుడు ఫస్ట్ టైం. వినలే ఇది. ఇది థ్యాంక్స్ చాలా అమ్మా. బాగుందమ్మా. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా తీసుకెళ్తున్నావు ఈ సామూహికతని. తల్లి చాలా చాలా ధన్యవాదాలమ్మా. జై శ్రీ మాతాజీ. తల్లికి జై శ్రీ శ్రీ మాతాజీ. మాతాజీకి మన జై ధన్యవాదాలు. శ్రీ జై మాతాజీ. శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. అన్ని మన చేయించేది అంత తల్లి, మనకి ఏమీ తెలీదు, ఇచ్చేది ఆవిడే.
తీసుకునే స్థితిలో మాత్రమే ఉన్నాం మనం. సో, అంతా అంతే అమ్మా. శ్రీమాతాజీ అంతే దయ. అంతే అంతే అమ్మా. అమ్మా నువ్వు ఇలా తరచూ వచ్చి చేయిస్తూ ఉండొచ్చు కదా ఈ గ్రూప్ లోకి. అలాగేనండి. తప్పకుండా అలాగే. నీకు ఎప్పుడు వీలైతే అంటే మీ అందరూ ఉద్యోగస్తులు కాబట్టి శని ఆదివారాల్లో మీకు కుదురుతుందని మేము అందరం అనుకుంటున్నాం. అలాగేనండి. చాలా చాలా బాగుందమ్మా. కొత్త రకమైన కోణాలన్నిటిని చూపిస్తున్నావు సహజయోగాలు. చాలా చాలా బాగుందమ్మా. నేను కూడా జస్ట్ ఎవరు గౌరీ ఏంటండి కుండలిని స్మరించుకుంటూ వెళ్ళిపోవడం తెలుసు కానీ 3 కోణాలు అదే. త్రికోణాకృతి పోనన్నందుకు తల్లి ఇచ్చిన అనుభవం ఏంటంటే మనము బాగా ఉమ్, క్షమించమని అడగాలన్నమాట. ఇంకా ఉమ్, ప్రతి కోణం దగ్గర క్షమించమంటే అప్పుడు తల్లి ఉమ్, అంటే మనకి బ ఒక భక్తునికి, భగవంతునికి మధ్యలో ఉన్నది క్షమాతత్వమే. అది ఫస్ట్ మనం అడగడం నుంచొస్తది. మనం అడిగితే భగవంతుడు క్షమిస్తే ఆ తెరంతా పోతదనమాట. అంటే ఆ క్షమ, కరుణ మన పైన పడితే ఇంకేం ఉండదు. ద్వారమే అవును. అది. అందుకని ఉమ్, మనం ప్రతి దగ్గర ఇప్పుడు ఎక్కడన్నా కూడా మీకు ఏదన్నా వచ్చినా గూడా లైక్ చక్ర దగ్గర క్యాచ్ గాని, ప్రాబ్లమ్ గాని వచ్చినా అక్కడ ఆ దేవతని క్షమ, నన్ను అంటే ఏదో ప్రాబ్లమ్ ఎందుకొస్తుందంటే క్షమాతత్వానికి మనం ఇంకా అనుగ్రహం పొందలేదు కాబట్టి అన్నమాట. అందుకని ఆ, అట్లా ప్రతి దగ్గర క్షమ ఇలా కుండలిని శక్తి దగ్గర కూడా బాగా త్రికోణాల దగ్గర కూడా క్షమ అని అడుగుతుంటే బాగా హ్మ్. తెలుస్తుంది. మంచిగా స్టేట్ ఉమ్. తెలుస్తుందండి. ఆ, అంటే నాకు తెలిసి ఇప్పుడు త్రికోణాకృతి బోనులోనేమో ఎడమ కోణం కుడి కోణం అంటే మన ఎడమ మూలాధార చక్ర యొక్క దళం ఎడమ దళం కుడి దళం కింద వచ్చేస్తున్నాయి. పై దళం ఏమో మన ఇది 4వ దళం మనకి పైన బ్రహ్మనాడితో కలిసే దళం సరిపోయింది. ఇంకా కిందది మూలాధార చక్రంది అది వేరే. అవి 4 దళాలు కదా, ఇది 3 కోణాలు కాబట్టి 2, 3, 4 కవర్ అయిపోతున్నాయి. అది మూలాధార చక్రం యొక్క 2, 3, 4 దళాలు కదా ఈ కోణాలని స్పర్శిస్తూ ఉంటే మనం వీటి ద్వారా. కోణాలు దళాల కిందండి. ట్రయాంగిల్ బోన్ అవును, కాదు. దళాల కిందే. కానీ అఫర్మేషన్స్ నాకు తెలిసి 2, 3 దళాలకి ప్రేమ్ భయ్య చెప్పినట్టు ఇవి సేమ్ అఫర్మేషన్స్ ఉన్నాయి వాటికి కూడా. అవునండి. అవునవును. 4వ దళం ఎలాగా కరెక్ట్. మహాలక్ష్మి తత్వే సుషుమ్న మార్గం కాబట్టి అది అవునండి. ఈ పై కోణం కూడా అలే. అంటే ఇది ఈ ఏమిటది, నేను ఇన్ని రోజులు ఎలాగనుకున్నానంటే పొరపాటుగా అనుకున్నానేమో. అదేమిటది ఆ కోణం, ఆ ట్రయాంగులర్ బోను నువ్వు చెప్పిన దాన్ని బట్టి పైకి పాయింటెడ్ అని ఉంది మన శ్రీచక్రంలో. పైన కాదు. ఆ? కాదండి. కిందది కిందకి పాయింటెడ్. కింద మూడవ దళం, మూడవ కోణము మూలాధార మధ్య భాగము టచ్ అవుతుందన్నమాట. ఆహా, అదే అయితే కిందకే పాయింటెడ్ అయి ఉంది. కిందకి. నేను ఒకటి పంపిస్తాను. ఒక డాక్యుమెంట్‌లో ఉంటదిది. పంపిస్తానండి నేను. ఓకే అమ్మా. సరేనండి. అయితే జై శ్రీ మాతాజీ అమ్మ. జై శ్రీ బాగుంది. మాతాజీ అండి అందరికి. జై శ్రీ. జై జై శ్రీ శ్రీ మాతాజీ. మాతాజీ అమ్మ. జై జై శ్రీ శ్రీ మాతాజీ అమ్మ. బాగా జై శ్రీ చెప్పారమ్మా. మాతాజీ. చాలా మంచి